ఏర్పాటు చేసినటువంటి ఈ మొట్టమొదటి క్రైస్తవ సేవకుల క్రిస్మస్ వేడుకలకు మరొక పర్యాయం పార్టీ పక్షంగా మీ అందరికీ ప్రభు నామం పేరట ఇదే మా స్వాగతం. ఈ కార్యక్రమాన్ని ముందుకు కొనసాగిస్తూ మధ్య ఉన్నటువంటి రెవరెండ్ డాక్టర్ రాజేశ్వర్ సాలమన్ అయ్యగారిని ప్రారంభ ప్రార్థన చేయవలసిందిగా వారిని కోరుతున్నాను. సేవకులు ప్రొఫెసర్గా మరి ఆంధ్ర క్రైస్తవ వేదాంత విద్య కళాశాలలో వారు మరి బైబిల్ బోధిస్తున్నటువంటి సేవకులు వారు మన మధ్య ఉన్నారు. వారు ప్రారంభ ప్రార్థనలో మనల్ని నడిపిస్తారు. Let us bow our heads in prayer. ప్రార్థనలో తలలు వంచుదాం. మహోన్నతుడా మా తండ్రి యేసుక్రీస్తు దేవా, నీకు వందనాలు. సాయం సంధ్య వేళ మీ సంకల్పానుసారం ప్రభు మీ చేత ఆశీర్వదించబడి మీ సంకల్పాన్ని భూమి మీద స్థిరపరచి సిద్ధింప చేయడానికి మీరు ఎంపిక చేసుకున్నటువంటి వంశావళిలో నుంచి ఉద్భవించినటువంటి మా ప్రియతమ నాయకురాలు షర్మిలమ్మ గారి యొక్క గొప్ప నాయకత్వంలో మా తండ్రి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతా కూడా మీ యొక్క జన్మదినం యొక్క సంబరాన్ని అంబరాన్ని అంటే విధముగా జరప తలపెట్టినటువంటి కార్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. చేరవచ్చినటువంటి పరిశుద్ధ పరిచారకులను, సంఘ నాయకులను, మా మధ్యలోనికి రానైనటువంటి మా ప్రియతమ నాయకురాలను, ప్రభా సంఘ నాయకులను, పెద్దలను, పార్టీ నాయకులను, కార్యకర్తల్ని అందరినీ దీవించి ఈ కార్యము మీ మహిమ కొరకు, పార్టీ యొక్క సంస్థాగత సుస్థిర కొరకు ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము నాయనా. Thank you.
మధ్య ఉన్నటువంటి ప్రొఫెసర్ రెవరెండ్ రాజేశ్వర్ సాలమన్ గురువుల వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. వారు మనకు గ్రీటింగ్స్ తెలియచేయాలని కోరుతున్నాను. Friends, good evening. Honorable Party President Garu, Talli Garu, Vijayalakshmi Amma Garu, మా తోబుట్టువు సహోదరి షర్మిల అమ్మ గారు, ఈ సాయంత్రం వేళ క్రైస్తవ్యానికి మరొక కోణాన్ని చూయించి నూతనమైనటువంటి దృక్పథాన్ని ఈ దునియాకు పరిచయం చేయడానికి వారు సంకల్పించినటువంటి ఇట్టి సంకల్ప సిద్ధిలో సర్వేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు వారిని, వారి సంకల్పాన్ని, మనోభీష్టాన్ని సంపూర్ణంగా సిద్ధింపచేయాలని మనసా వాచా కర్మేణః పవిత్రాత్మ దేవుడు వారిని దీవించాలని త్రికరణ శుద్ధితో త్రియేక దేవుని నామములో ఆయన పరిశుద్ధమైనటువంటి పాద పద్మాల చెంత ప్రణమిల్లి ప్రార్థిస్తూ భగవంతుని యొక్క సర్వోన్నతమైనటువంటి ఆశీస్సులు, సంరక్షణలు సదా శ్రీ యేసు రక్షలాగా వారికి ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు for taking this beautiful initiative. At the outset, we also thank God the Almighty for giving us a great platform to come together, very especially at the season of this beautiful tidings of Christmas. It gives great joy, and also it is a time for us even to remember the wonderful deeds that the Lord has made in the lives of the people of God. మిమ్మల్ని అభినందిస్తూ కొన్ని మాటలు నేను మీ ముందు ఉంచి నిష్క్రమిస్తాం. క్రిస్మస్ అనగానే యావత్ సృష్టి జ్ఞాపకం చేసుకునేది సర్వేశ్వరుడైనటువంటి ఆ సృష్టి పిత సుకుమారునిగా భూమి మీద పరిచయమైనటువంటి వైనం. ముద్దుగా ఇమ్మానుయేలు అంటాం. హీబ్రూ భాషలో ఈ చిన్న పదానికి ఉన్నటువంటి అర్థం ఏంటంటే ఇమ్మాన్ అనగా విత్ యు, మీతో, ఎల్ అనగా సర్వ సృష్టికి అధిపతి అయినటువంటి ఏకైక దైవమైన యెహోవా అని భావము. ఇది నేర్పించే పాఠం ఏంటనంటే సదా దైవము సర్వ సృష్టితో ప్రాముఖ్యంగా ప్రజలతో ఉండే దేవుడన్న భావం. ఈ భావాన్ని మరొక పర్యాయము మన తరములో నేను ఉన్నాను, నేను విన్నాను, నేను మీతోనే ఉంటాను అని. దిస్ ఈజ్ ఇమ్మాన్యుయల్. వారి అనంతరం వారి వంశవృక్షంలో నుంచి ఉద్భవించినటువంటి వీరవనిత, విశ్వాస నారి, సేవకు అన్ని విధాలుగా ముందుండి పరిశుద్ధ గ్రంథమే ప్రాణంబుగా ప్రజలకు పరిచయం చేసే గుప్పెడంత గుండె ఉన్నటువంటి తల్లిగారికి నేను శిరస్సు వంచి అభినందిస్తూ ఉన్నాను. నిబద్ధత, నిజాయితీ, ప్రార్థన అనే వాటికి పరిచయం చేయడానికి మీకున్నటువంటి ఏకైక కుమారుని, కుమార్తెను మరొకసారి తండ్రి బాటలో ముందుకు సాగిపోవడానికి కంకణము పట్టి కార్యదీక్షితురాలిగా మా మధ్యలోనికి పంపించినారు. పైనున్న దైవము చూస్తున్నాడమ్మా, పెద్ద ఆయన ప్రార్థన చేస్తున్నాడు.
మీ సంకల్పము నిశ్చయంగా సిద్ధిస్తూ ఉంది. ముగిస్తాను మిత్రమా. యెషయా గ్రంథము 9వ అధ్యాయంలో భగవంతుడు సృష్టి యేసు ప్రభు ఆవిర్భావానికి ముందు ఆయనకివ్వబడినటువంటి అనేకమైనటువంటి బిరుదాంకితులలో ఆశ్చర్యకరుడు అనంతరం ఇవ్వబడిన మాట ఏంటనంటే ఆలోచనకర్త. ఆయన వారసత్వాన్ని పుణికి పుచ్చుకోవడానికి యేసు ప్రభు తన ప్రశస్తమైన రక్తంతో మనల్ని పవిత్రీకరించి, ప్రతిష్ఠించి, పావనపరిచి, పునీతులు గావించి ఈ లోకానికి పంపించినటువంటి ఒక సారథిగా, వారధిగా, క్రైస్తవ యోధునిగా ఆయన మనల్ని ముద్రించినాడు. అందులో నుంచే అంకురించినటువంటి తల్లి మనందరికీ ఆలోచనకర్త నుంచి 3 మాటలు జ్ఞాపకం వస్తాయి. ఆలోచనకర్తగా దైవము మన గురించి ఆలోచన చేసి మనల్ని 21వ శతాబ్దంలో మన తోటి వారి గురించి ఆలోచన చేయుడన్నటువంటి ఆ వారసత్వాన్ని మనకు ఇచ్చినాడు. అనగా ఏమి చేయాలి అనంటే, ఆలోచనకర్త చేసే 3 ప్రాముఖ్యమైన పనులు: శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా ప్రజలను విమోచించేవాడే ఆలోచనకర్త. ఆ ఆలోచన ఆనాడు పెద్ద ఆయన మహానేత వైఎస్ఆర్ పవిత్రాత్మ ద్వారా ప్రేరేపించబడినాడు కనుక ఆలోచనకర్తల నుంచే ఆయన ఆలోచన చేసినాడు కనుక ఆరోగ్యశ్రీ ప్రాణం పోసుకుంది. ఆ ఆలోచనకర్త నుంచే ఆయన ఆలోచన పొందినాడు కనుక అక్షరము ప్రాణం పోసుకుని ఫీజు రీఎంబర్స్మెంట్ రూపంలో మన ముందుకు వచ్చింది. ఆ ఆలోచనకర్త భగవంతునికి భయపడ్డాడు కనుక ఆ ఆలోచనకర్తలో నుంచి పోసుకున్న మరొక పురుడు పోసుకున్నటువంటి ఆ ఆశీర్వాదం ఇందిరమ్మ ఆవాసముగా మన మధ్యలోనికి వచ్చింది. ఆ వంశములో నుంచి పుట్టుకొచ్చినటువంటి ఈ రోజున మన సహోదరి షర్మిలమ్మ గారు మళ్ళీ మన కొరకు ఆలోచిస్తాను అని, నేను ఉన్నాను, నేను వింటున్నాను, నేను ఉంటాను, నా తండ్రి యొక్క ఆశయాన్ని, దైవము సంకల్పించిన దైవ రాజ్య స్థాపన భూమి మీద ప్రతిబింబించడానికి నేను పట్టుబట్టుకొని మీ చెంతకు వస్తున్నాను, నన్ను దీవించండి అన్నప్పుడు దక్షిణ హస్తాలు వెత్తి ధైర్యంగా ఆ తల్లిటికి బాసటగా నిలబడి కనబడనయున్నటువంటి ఆ పరలోక రాజ్యాన్ని భూమి మీద ముందుగా తెలంగాణలో సాకారం చేయడానికి సర్వేశ్వరుడైనటువంటి యేసుక్రీస్తు దేవుడు కావలసిన కృప, భద్రత, రక్షణ, ఆశీర్వాదము, ఆలోచన సదా ఈ పరిశుద్ధ కుటుంబానికి చేరవచ్చిన మీకు, నాకు, మనకు ప్రసాదించునుగాక. హ్యాపీ క్రిస్మస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రెవరెండ్ రాజేశ్వర్ సాలమన్ గారు. చక్కటి గ్రీటింగ్స్ తెలియచేసినందుకు నిండు వందనాలు. ఇక్కడికి చేరి వచ్చిన సహోదర సహోదరులందరికీ కూడా ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. క్రీస్తు యేసు ఒక్కరికి కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా, హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటా ఉన్నా. ఇక్కడ చేరి వచ్చిన మరి ప్రతి కుటుంబానికి, ప్రతి 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 మీ ఒక్కరికి, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మరి 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు ప్రజలందరికీ ఇక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ సందర్భంగా హ్యాపీ క్రిస్మస్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తున్నా. క్రీస్తు యేసులో మీకు అందరికీ శుభాభివందనములు తెలుపుకుంటా ఉన్నా. క్రిస్మస్ అంటే మనకు శ్రేష్టమైనది, పవిత్రమైనది, సంతోషకరమైనది, విశిష్టమైనది. మనందరికీ కూడా పరలోకపు తండ్రి ఆయన గొప్ప సంకల్పం, ఆయన కుమారుణ్ణి మన కోసం పంపించాడు. యేసయ్య మన కోసం ప్రాణం పెట్టడానికే వచ్చాడు ఈ లోకానికి దిగి వచ్చాడు మన కోసం,
మనతో ఉండడానికి, మనలో ఉండటానికి ఆయన దిగి వచ్చాడు ఈ లోకానికి. ఆయన ఇప్పుడు కూడా మనతో ఉన్నాడు, మనలో ఉన్నాడు, మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ పరిశుద్ధాత్మ ద్వారా నడిపిస్తూ ఉన్నాడు. ఇవాళ ఒకటి, ఆయన పిలిచిన పిలుపు చాలా గొప్పది. మనల్ని పిలుచుకున్న పిలుపు, జగత్ పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడు, పిలుచుకున్నాడు, కోరుకున్నాడు, మనల్ని ప్రేమించినాడు, మన కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఈరోజు ఆయన పిలుపు చాలా గొప్పది. ఎందుకంటే ఆయన సహవాసం కోసం మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఇవాళ. అదే అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ 3:14 వచనంలో చెప్తాడు, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కొరకు బహుమానం పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుచున్నాను అని చెప్పి. మనందరికీ ఒక గురి ఉంది. మనందరం కూడా యేసు వైపుకు చూస్తూ మనం ఆయన పిలిచిన పిలుపుకు మనం అందరం కూడా పరిగెత్తాలని, మనం అందరం కూడా దాంట్లో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. ఆయన చెప్పాడు అది కూడా, అంటే పాపాన్ని మరి చిక్కుల్లో పెట్టే పాపాలను వదిలిపెట్టి మన ముందర ఏదుందో ఆ పందెం కోసం మనం పరిగెత్తాలని ఆయన పిలిపించాడు. మనందరం కూడా మన జీవితాల్లో ఆ గురి కోసం పరిగెత్తాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఆ లోకంలో ఉండడం ఎంతో గొప్ప ధన్యత, పరలోకంలో ఉండే గొప్ప ధన్యత. ఈ లోకంలో మనకి ఏం గురి ఉందో, పరలోకంలో మనకి ఏం గురి ఉందో, మరి ఆ గురి వైపుకు మనం ఐశ్వర్యం, జ్ఞానం, బలం, ఘనత, మహిమ, స్తోత్రం అవన్నీ ఆయన మనకి ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాడు. అవన్నీ కూడా మనం అందరం యేసు వైపు చూస్తూ అన్ని మనమందరం సొంతం చేసుకోవాలని, మనమందరం ఉండాలని ఆశిస్తూ ఈ క్రిస్మస్ సందర్భంగా ఆయన ప్రేమ, ఆయన కృప, ఆయన దయ మన మీద ఉండాలని, క్షేమము, ఆశీర్వాదము, సంతోషం, సమాధానం క్రీస్తు యేసు నామంలో ప్రకటిస్తూ సెలవు తీసుకుంటాం. అమ్మ వందనాలమ్మా, థ్యాంక్ యూ సో మచ్. రాజశేఖర రెడ్డి గారిని, మమ్మల్ని, మా కుటుంబాన్ని ప్రేమించిన ప్రతి హృదయానికి పేరు పేరు వంతున కృతజ్ఞతలు మరొకసారి తెలుపుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అమ్మ. అందరం ఒక్కసారి గట్టిగా అమ్మ గ్రీటింగ్స్ తెలియజేశారు, వారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సాయంకాలం మనం ఇక్కడ సమావేశం కావటానికి కారణం, మీకు అందరికీ ఆహ్వానం అందించినటువంటి మన ప్రియతమ నేత, నాయకురాలు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ మరి నాయకురాలైనటువంటి వైఎస్ షర్మిలమ్మ గారు, మేడం గారు మన మధ్య ఉన్నారు. వారు మనకు గ్రీటింగ్స్ తెలియచేయడానికి వారిని ప్రేమతో వేదిక మీదకి వారిని ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చప్పట్లు కొడదాం. మన నాయకురాలు అమ్మగారు మన మీద స్టేజ్ మీదకి వస్తూ ఉంటుండగా ప్రేమతో ఆహ్వానిద్దాం. A very warm welcome to my very own dear family. మీరంతా నా సొంత వాళ్ళు. వైఎస్ఆర్ కుటుంబం తరపున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున మీ అందరికీ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. For unto us a child is born, for unto us a son is given. మన కోసం దేవుడు ఒక కుమారునిగా పుట్టాడు. కానీ he was always existing. He pre-existed. For unto us a son is given, but a కుమారునిగా మన కోసం పుట్టాడు. As a son of God, as the son of God, he always existed. But as a child, he was born
for us, and that is Christmas. నాకు ఒక ఆలోచన వచ్చినప్పుడు ప్రతిసారి ఆ ఆలోచన నాకు ఆశ్చర్యాన్నే కలిగిస్తుంది. అదేంటంటే, దేవుడు మన కోసము తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. అంటే మనల్ని ఎంతగా ప్రేమించుంటే దేవుడు తన కుమారుణ్ణే మన కోసం త్యాగం చేశాడు అని. మనం ఏదైనా ఒక వస్తువు నచ్చితే ఆ వస్తువు మనకి కావాలనుకుంటే మనము డబ్బిచ్చి ఆ వస్తువును కొనుక్కుంటాం. మనమిచ్చే డబ్బుకి విలువ ఉంది కనుక ఆ విలువైన డబ్బుని ఇచ్చి అంతకంటే ఎక్కువ అది మనకు విలువైనదిగా కనిపించిన వస్తువుని కొనుక్కుంటాం. ఆ లెక్కన చూస్తే క్రీస్తుకు ఎంతో విలువ ఉంది. దేవుడు క్రీస్తుని ఇచ్చి క్రీస్తును పెట్టి మనల్ని కొనుక్కున్నాడు. ఆ లెక్కన దేవుడు మనల్ని ఎంత ప్రేమిస్తున్నాడు. I know God loves his son immensely. కానీ ఎక్కడో ఒక చోట ఈ ఆలోచన వచ్చిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, అట్లీస్ట్ ఫర్ అ సెకండ్, ఫర్ అ మిల్లీ సెకండ్, డిడ్ గాడ్ లవ్ మీ మోర్ దెన్ హీ లవ్డ్ క్రైస్ట్ అని. ఒకవేళ ఒక క్షణానికైనా దేవుడు నన్నెక్కువ ప్రేమించాడా తన సొంత కుమారుని కంటే? విలువే లేనట్టి నాకు తన ప్రాణం వెల చెల్లించి నా విలువను ఎంతో పెంచేశాడు దేవుడు. That is the love of God. God so loved the world that he gave his only begotten son. దేవుడు ఎంతో ప్రేమించాడు. ఆ సోలో ఎంత అర్థం ఉంది. ఎంతో ప్రేమించాడు. ఆ సోని మనం అర్థం చేసుకుంటే, గాడ్ సో లవ్ ద వరల్డ్, ఎంత అని మనం అర్థం చేసుకుంటే మనం ఎంత ప్రేమ పొందొచ్చు. గాడ్ ఈజ్ లవ్. హీ హూ లివ్స్ ఇన్ దట్ లవ్ లివ్స్ ఇన్ గాడ్ అండ్ గాడ్ ఇన్ హిమ్. మనం నేర్చుకోవాల్సింది దేవుని ఆ ప్రేమలో బ్రతకడం. పాల్ అంటాడు, టు నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్ దట్ సర్పాసెత్ ఆల్ అండర్స్టాండింగ్, దట్ వీ మే బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. వెన్ యూ నో ద లవ్ ఆఫ్ గాడ్, వెన్ యూ నో ద లవ్ ఆఫ్ క్రైస్ట్, వీ విల్ బి ఫిల్డ్ విత్ ద ఫుల్నెస్ ఆఫ్ గాడ్. దేవుడిని నేను ఎప్పుడూ ఒక తండ్రిలాగా చూశాను. దేవుడు రూత్తో అన్న మాట, మై డాటర్, డూ నాట్ ఫియర్, ఐ విల్ గ్రాంట్ టు యూ ఆల్ దట్ యూ రిక్వెస్ట్. మై డాటర్ అంటాడు. యేసు ప్రభు కూడా ఒక మహిళను స్వస్థపరిచిన తర్వాత ఆమెని ఒక డాటర్, మై డాటర్ అంటాడు. యువర్ ఫెయిత్ హ్యాస్ సేవ్డ్ యూ అంటే నీ నమ్మకం, యువర్ బిలీఫ్ ఇన్ మీ హ్యాస్ సేవ్డ్ యూ, ఎంటర్ ఇన్ టు మై పీస్ అంటాడు. నా దృష్టిలో ఈ ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప ప్రేమ ఒక తండ్రి ప్రేమ. ఒక తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో నేను చాలా దగ్గరగా చూశాను. కనుక దేవుని ప్రేమ ఆ తండ్రి ప్రేమలాగా ఉంటుంది అనుకోవడానికి, అర్థం చేసుకోవడానికి నాకు ఇట్స్ నాట్ డిఫికల్ట్ ఫర్ మీ. ఐ థ్యాంక్ గాడ్, నాకు అంత ప్రేమించే తండ్రిని ఈ లోకంలో ఇచ్చాడు. అంతకంటే ఎక్కువ ఒక తండ్రిలా నన్ను ప్రేమిస్తున్నాడు. నిజంగా ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ డీడ్. ఆ ప్రేమను మన అందరము అర్థం చేసుకోవాలి.
ప్రేమించాడు కనుకనే తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ ప్రేమను మనం పొందుకోలేకపోతే ఒక కొలాయిని, ఒక ట్యాప్ని తిప్పితే నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. అవి మనం పట్టుకోకపోతే ఆ నీళ్ళు వెళ్ళిపోతుంటాయి. ఇట్స్ అ వేస్ట్. దేవుని ప్రేమ ఎప్పుడూ పొర్లి పొంగుతూనే ఉంది. మనము తీసుకోకపోతే, మనం అందుకోకపోతే మనం వేస్ట్ చేసుకున్నట్టే. నా ప్రార్థనల్లా మనలో ప్రతి ఒక్కరము దేవుని ప్రేమను పొందుకోవాలి. ఎందుకంటే ఒక తండ్రిలాగా దేవుడు మనల్ని ఎంతో, గాడ్ సో లవ్డ్, ఎంతో ప్రేమిస్తున్నాడు. మరొక్కసారి వచ్చిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ వైఎస్ఆర్ కుటుంబం తరపున, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ తరపున a blessed Christmas to you and to your families. Thank you. శుద్ధరాత్రి సద్దనంగా నందరూ నిద్రపోవా, శుద్ధ దంపతుల్ మేల్కొనంగా పరిశుద్ధుడౌ బాలకుడా దివ్య నేత్రపోమా, దివ్య నేత్రపోమా. స్వర్గాద్వారాలు తెరచీరి యేసయ్య స్వర్గరాజు పుట్టగాని, యేసయ్య స్వర్గరాజు పుట్టగాని, సర్గుణ దూతలు వచ్చి యేసయ్య చక్కని పాటలు పాడిరి, సర్గుణ దూతలు వచ్చి యేసయ్య చక్కని పాటలు పాడిరి. నువ్వోయే దారిలో ఎర్షాలెం గుడికా, నువ్వోయే దారిలో ఎర్షాలెం గుడికా, అచ్చమ్మల్లె పూల తోట ఎస్ఐ, అచ్చమ్మల్లె పూల తోట. దొడ్డు దొడ్డు బైబిల్లు దోసిట్లో పెట్టు, దొడ్డు దొడ్డు బైబిల్లు దోసిట్లో పెట్టు, తోరోళ్ళే బయలెళ్ళినారే, తోరోళ్ళే బయలెళ్ళినారే. రాజులకు రాజుబూటన్నయ్య, రాజులకు రాజుబూటన్నయ్య, రారే చూడా మనం వెళ్తామని, రారే చూడా మనం వెళ్తామని. తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య, తారం చూచి తూర్పు జ్ఞానులన్నయ్య తరలినారే, బెత్లెహేమన్నయ్య తరలినారే, బెత్లెహేమన్నయ్య. పదరా పోదామురన్న శ్రీయసుని చూడా, పదరా పోదామురన్న, పదరా పోదామురన్న శ్రీయసుని చూడా, పదరా పోదామురన్న.